చేతిలో నోటీస్ ఇవ్వండి. తర్వాత పై అధికారులు ఏం నిర్ణయిస్తారో దాని తర్వాత కంటిన్యూ చేస్తాం. అర్థమైందా? దాని తర్వాత అదే మీరు వచ్చేసి ఏం చేసినారంటే కోర్టుని ఎడం కాలుతో తంటా ఉన్నారు. అర్థమైందా? దీనికంతా మీ మంచిదికే సార్. మీరు ఆల్రెడీ చేస్తా ఉన్నారు. ఈ ఒక వారం నుంచి మీరు చేస్తా ఉండే పనులు ప్రతి ఒక్కరికి కనిపిస్తా ఉంది. ఇది జరుగుతుంది. ఇక్కడ నోటీసు. సార్ ఇప్పుడు మీరేం చెప్పినారు? ఒక నిమిషం ఉంటావా? మీరేం చెప్పినారు? నువ్వు ప్రభుత్వానికి అగైనెస్ట్ గా పోయినావు, పోయి ఎక్స్ సీఎం దగ్గర నువ్వు ఫోటో తీసుకున్నావు, అందుకు తీస్తా ఉన్నాము. ఇప్పుడు మీరు చెప్తా ఉండేది అదే. నేను ఎక్స్ సీఎం దగ్గర తీస్తే నా కడపాతాయి నేను పోయినాను సార్, నా డబ్బులు రావాలి సార్ నాకు. ఇప్పుడు మీరు అది దాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయినామని చెప్తారు సార్ మీరు. దానికి కారణం నాకు తెలియాలి సార్. మీరు ఇప్పుడు 10 మంది ఇట్లా మా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా 8,000 రూపాయలు జీతం తీసుకొని మా ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాల గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని నేను సంఘ సభ్యులకి ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా చెప్పాను. 10 మంది లెటర్లు 10 మంది కాదు, నోటి ద్వారా చెప్పించండి సార్. మీరు ప్రలోభం పెట్టి నీకు లోన్ అనేది రాదమ్మా, నువ్వు లెటర్ అనేది రాపించుకొని రావాలమ్మా, అప్పుడే నేను సంతకం చేస్తాను అనే మాట మీరు చెప్పిన తర్వాత అది జరుగుతుంది. అర్థమైందా? మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది ఏమున్నాను ఇక్కడ నుంచి కదలేదు. నోటీస్ ఇవ్వనంత వరకు ఈ పాప ఇక్కడే పనిచేస్తుంది. సరే, కమిషనర్ ఆర్డర్ కూడా ఇదే ఉంది. మీరు గ్రూప్ గ్రూప్ ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారా? సరే, మీ గ్రూపులతో జనాల్ని ప్రలోభం పెట్టేది కానీ భయపెట్టేది కానీ ఏమైనా చేసినారంటే దానికి పద్ధతి బాగుండదు. మీరు ఒక ఆఫీసరు, పై అధికారి, మీరు ఎక్కడ ఉండాలన్నా ఆ విధంగా నడుచుకోవాలి. మీరు ప్రలోభం పెడతా ఉన్నారు. టీడీపీ వాళ్ళకి అనుకూలంగా మీరు చెప్తా ఉన్నారు. ఆఫీసర్ గా చెప్పలేదు. అవును.